వెళ్ళాల్సిన ప్రధానమైనటువంటి రోడ్ ఇది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క రేకులగడ్డనే కాదు, పక్కన యాపలపాయ తండ, చౌటుట్ల, నేరుట్ల, కంబాలపల్లి, పొగిళ్ళ అన్నట్టు కొన్ని వందలాది గ్రామాల ప్రజలు తరచూ ఇదే రోడ్ని వాడతారు మిత్రులారా. ఇదంతా అడవి ప్రాంతం. ఏదైనా పులియే అడ్డం రావచ్చు, ఎలుగుబంటే తిరుగుతుందని సంచారం చేస్తుందని మొన్న కంబాలపల్లిలో పాపం ఎవరినో ఎలుగుబంటి దాడి చేసిందని మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. సరే, ఏదైనా అడవిలలో ఏదైనా క్రూర మృగాలు సడన్గా అడ్డం వస్తే స్పీడ్గా బండి తోలడానికి లేదా కాలయ్యేలా ఇరిగి వస్తారు ప్రజలు. ఇట్లాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో నియోజకవర్గం ఉంది. దయచేసి గతంలో వీళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మనం ఏ విధంగా అయితే మభ్యపెట్టి మోసం చేసిర్రో మళ్ళీ అదే మోసం చేయాలి. ప్రజలు ఏదో విధంగా వింటారు, అదే మోసాన్ని మళ్ళీ తెరలేపాలని ప్లాన్లో వీళ్ళు ఉన్నారు మిత్రులారా. దయచేసి మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక్కసారి మోసపోతే అది మోసం చేసినోడి తప్పు అయితే, ఇంకొకసారి తెలిసి మోసపోతే అది మన తప్పు. ఈరోజు మీ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపియండి, రేపు మీకు నిధులు పంపిస్తాం, నీళ్లు పంపిస్తాం, ఇది పంపిస్తాం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఓడెక్కిన తర్వాత ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అనే రకాలు గతంలో మనం కళ్ళారా చూసినాం. కాబట్టి దయచేసి మీ కాళ్ళు పట్టుకొని అడుగుతా ఉన్నా, రేపటి నాడు మన స్టేట్లో ముఖ్యమంత్రి గెలవడానికి సర్పంచ్లు ప్రధానమైనటువంటి పాత్ర పోషించే రోజులు వస్తూ ఉన్నాయి. దయచేసి రేపటి నాడు కేసీఆర్ ప్రతి గ్రామాల్లో, ప్రతి గ్రామ పంచాయతీ ప్రజల గుండెల్లో ఉన్నారు. దాన్ని నిద్ర లేపి రేపు జరగబోయే 17వ తారీఖు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అక్కడ నిలబడేటట్టు మీరు ఈ రోజు నుంచే మన దేవరకొండ నుంచే మొదలు పెడదామని మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఏ ఊర్లో అయినా సరే, దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఏ ఊర్లో అయినా సరే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి క్యాండిడేట్లని పెద్దపీట వేస్తూ దయచేసి ప్రతి ఒక్కరికి విజయం దిశగా పంపించాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. గతంలో మోసపోయినాం. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, మన దేవరకొండకి కొత్త గ్యారెంటీలు కూడా అన్నారు. కానీ ఏ ఒక్కటి కూడా కాలేదు మిత్రులారా. సంవత్సరం తిరిగేలోపే గ్రామ పంచాయతీ ప్రజల్లో అందరికీ బీటీ రోడ్లు వేయించి ఏ రోడ్డు సమస్య లేకుండా చేస్తున్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు కొత్త మాటలు మమ్మల్ని రెచ్చగొడుతున్నారంటూ మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీ పార్టీ కార్యకర్తలని కానీ ఎవరిని మేము రెచ్చగొట్టే మాటలు మాట్లాడట్లేదు. ప్రజల తరపు నుండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను ఎమ్మెల్యే గారి ముందు అడుగుతా ఉన్నాం, అంతే తప్ప ఎవరిని మేము ఏదో